ఇప్పుడు వినాయక నామానికి అర్థం చెప్పుకుందాం. రోజు కనీసం ఒక నామానికైనా మనం వ్యుత్పత్తి అర్థము చెప్పుకుంటున్నాం. వక్రతుండ నామం చెప్పుకున్నాం, హేరంబ నామం చెప్పుకున్నాం, అదేవిధంగా గణపతి నామం కూడా అయింది కదా. ఇవాళ వినాయక, ఎంత సాధారణంగా స్వామికి వినాయక నామం బాగా ప్రసిద్ధి. గణేశ నామం ఎంత ప్రసిద్ధో వినాయక నామం అంత ప్రసిద్ధి. పైగా వినాయక, విఘ్నరాజ మహామంత్రాలు ఇవి చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ వినాయక అన్నప్పుడు వకారం అమృత బీజం, ఇకారం శక్తి బీజం. అందుకే వినాయక అనే శబ్దంలో ఏదో అద్భుతమైనటువంటి విషయం ఉన్నది ఇక్కడ. సిద్ధి వినాయక అని కూడా అంటాం కదా. అసలు వినాయకుడు అంటే ఏమిటో ఇప్పుడు ఆలోచన చేద్దాం. వినాయకుడు అనే శబ్దానికి ఒక అర్థం ఏంటంటే విగత నాయక వినాయక అని అర్థం. అంటే ఆయనకి ఎవడు నాయకుడు లేట. నాయకుడు అంటే రూలర్. ఆయన అందరినీ రూల్ చేస్తాడు, ఆయన రూల్ చేసేవాడెవడు లేడు. అంటే ఆయనకు పైన మరొకడు లేడు అని చెప్పడం ఇక్కడ. అందరికీ ఆయన నాయకుడు, ఆయనకెవడు నాయకుడు లేడు. ఇది వినాయక శబ్దానికి అర్థం ఇక్కడ. అంటే గణపతి లీడర్ అండి. గణపతి అంటేనే పెద్ద లీడర్. అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ మనకు కావాలంటే గణపతిని బాగా ఆరాధించాలి. 10 మందిని నడిపించగలగాలి అంటే ఎంత శక్తి ఉండాలి. వాడి మాటకు ఒక రాణింపు ఉండాలి, వాడికి ఒక అద్భుతమైన ఆలోచన ఉండాలి. 10 మందిని స్ఫూర్తి కలిగించి బ్రతుకులు బాగు చేయగలిగిన ఒకనొక శక్తి ఉండాలి. ఈ నాయకత్వ లక్షణం కలిగినటువంటి దైవం ఎవరంటే గణపతి. గణం అంటే గ్రూపుకి లీడర్ గనక గణపతి. అందుకే ఆయన పేరు వినాయక. ఆయనకి పైన మరొకడు నాయకుడు లేడయ్యా అని ఇక్కడ. అందుకు రుద్రగణములు, ఇంద్రగణములు, బ్రహ్మగణములు, విష్ణుగణములు, సర్వగణములకు పతిగా ఉన్నటువంటి పరబ్రహ్మ గనక ఆయన వినాయకుడు అని పేరు. విగత నాయక వినాయక. ఇంకొక అర్థం చూద్దాం. వినయం అనే మాట విన్నాం కదా ఎప్పుడైనా. వినయనము కలిగించువాడు వినాయకుడు. ఇది శాస్త్రీయమైన మరొక అర్థం. ప్రతిదానికి 2-3 అర్థాలు ఉంటాయి, అని శాస్త్రీయమైనవి. వినయనం, వినయనం అన్న వినయం అన్న ఒకటే. వినయం అంటే ఏమిటి చెప్పగలవా? వినయం అంటే ఒకరి దగ్గర అలా తల వంచుకుని వంగిపోవడమే వినయం అనుకుంటుంటాం. వినయం అనే మాటకు అర్థం శిక్షణ. శిక్షణ సంస్కృతంలో వినయ శబ్దానికి అసలైన అర్థం శిక్షణ. శిక్షణ అంటే ట్రైన్డ్ అండ్ లెర్న్డ్, అది అనమాట. ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అంటే బాగా శిక్షణ పొందేము. అంతవరకు పశువుల్లో బ్రతుకుతాం, కానీ విద్య నేర్చుకుని పెద్దల దగ్గర శిక్షణ కానీ పొందితే మన బ్రతుకులకు మార్పు వస్తుంది. అందుకే ఎవరైనా వినయంగా ప్రవర్తించారు అంటే దీన్ని ఎందుకు కలుపుతున్నామంటే, సంస్కారం లేనప్పుడు పశువుల్లా ఎక్కడ పెడితే అక్కడ అలా ప్రవర్తిస్తాం. కానీ సంస్కారం వచ్చిన తర్వాత ఎవరి దగ్గర ఎలా ప్రవర్తిస్తాలో తెలుస్తుంది. పెద్దల దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, హౌ టు బిహేవ్, ప్రవర్తన సరళ ఏమిటో మారిపోతుంది. అందుకు మన అప్పుడు దాన్ని బట్టి వీడు శిక్షణ పొందాడు, వీడు చదువుకున్నాడు, వీడి సంస్కారం ఉందని తెలుస్తుందని. ఇప్పుడు సంస్కారం లేనివాడు ఒక మహాపండితుడు జ్ఞాని వచ్చినా నిర్లక్ష్యంగా తిరుగుతాడు. కాస్త శాస్త్ర వివేకం కలిగిన వాడు మహాత్ముల దగ్గర వినయంగా నమస్కరిస్తాడు. అందుకు వాళ్ళు వినయం అంటాం. వినయం అంటే తలవంచడం అనే కాదు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ఆ శిక్షణ వాడికి వచ్చిందనమాట. అందుకే వినయ శబ్దానికి కూడా అర్థమైంది ఏమిటి? శిక్షణ, నేర్పరితనము. మన బ్రతుకులకి ఆయన ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళని స్వామి తీసుకుని వాళ్ళ బుద్ధుల్ని మార్చుతాడు, మార్చి వాళ్ళని తీర్చిదిద్దుతాడు. వాళ్ళకి మంచి శిక్షణనిచ్చి నేర్పరితనాన్ని కలిగించి మలచుతాడు. ఎందుకంటే నాయకుడైన వాడు తనను అనుసరించే వాళ్ళని ఆ విధంగా మలచాలండి, అలా మార్చగలగాలి. అలాగే ప్రతి వాళ్ళని కూడా అటువంటి శిక్షణతో తీర్చిదిద్ది గొప్ప గొప్ప యోధులుగా, పనికొచ్చే వాళ్ళగా మార్చగలిగే శక్తి ఏదైతుందో దాని పేరు వినయనం. అది కలిగించేవాడు వినాయకుడు. అందుకే ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వాళ్ళు బుద్ధిని తీర్చిదిద్దుతాడు, వాళ్ళకి సంస్కారాన్ని కలిగిస్తాడు, విద్యలతో అనుగ్రహంతో మనల్ని మనం పనికొచ్చేలా మలచుతాడు గనక వినాయకుడు అన్నారు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట ఉన్నది. అందుకే వినాయక అని అడిగితే చాలు, మా బ్రతుకుల్ని తీర్చిదిద్దే బాధ్యత నీదేనయ్యా అని ఆ మాటలోనే కనబడుతున్నది. అందుకే చిన్నప్పటి నుండి గణపతిని వినాయక నామంతో ఆరాధించినట్లయితే ఆ పిల్లల బుద్ధులు బాగుపడి వాళ్ళు ప్రపంచానికి పనికొచ్చే వాళ్ళు అవుతారు. ఇది తెలుసుకోండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. హైందవ ధర్మంలో ఒక పేరన్నా ఒక మూర్తన్నా ఏదో తేలిక కాదు, లోపల ఇంత విశేషమైన భావాలు ఉన్నాయని అర్థమైతే ఈ మతంలో పుట్టినందుకు గర్విస్తాం, దీనిలో బ్రతకాలని తపనపడతాం, దీనిలోనే ప్రాణం విడవాలని కూడా అనుకుంటాం. అందుకే శ్రీ వినాయకాయ నమః, శ్రీ గణపతయే నమః, శ్రీ హేరంబ గణపతయే నమః, శ్రీ వక్రతుండ గణపతయే నమః. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఆ విశేషమైన వినాయక శబ్దాన్ని తెలుసుకుంటూ విఘ్ననాయక వినాయక, ఇది 3వ అర్థం అండి. 3వ అర్థం చెప్పగానే మిగిలిన 2 అర్థాలు మర్చిపోమని చెప్పట్లేదు. 3వ అర్థం కూడా గుర్తుపెట్టుకోండి. విఘ్నములకు నాయకుడు వినాయకుడు. విఘ్నములు అంటే ఏంటో నేను చెప్పుకున్నాం. వాటి నాయకుడు అంటే నయతీతి నాయక అంటే నడపువాడు అని అర్థం అండి. ఈ నాయకుడికే నేత అని పేరు. 10 మంది గోండాలను వేసుకుని తిరిగేవాళ్ళు నాయకులు కారు. ఎవడి దగ్గర ధార్మిక సంస్కారములు ఉంటాయో, ఎవడు ప్రపంచానికి మేలు కలిగేలా తీర్చిదిద్దుతాడో వాణ్ణి నాయకుడు అనాలి. తెలుసుకోండి ఇక్కడ. అలాంటి నాయకులు భారతదేశానికి లభించాలని వినాయకుని ప్రార్థిద్దాం మనం ఇక్కడ.
అలాంటి నాయకులు కావాలి. అందుక నాయకుడు అంటేనే సంస్కారము కలవాడు. ఆ నాయక నయతీతి నాయక, దీనికి నేత అని కూడా అంటారు. అందుకే స్వామివారిని గురించి కీర్తిస్తూ రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ అన్నారు. ఇక్కడ వీరశక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమ. రామచంద్రమూర్తికి కూడా నాయకుడు అని పేరు. ఇంకా నయం, నయం అనే మాట విన్నారు కదా. నయం అన్నా అదే నీతి. నీతి అంటే నడవవలసిన పద్ధతి. ఆ నీతి ప్రకారం నడిపేవాడు నాయకుడు. ఆ నడిపే లక్షణం వినయం. అందుకే అటువంటి నాయకుడు, అటువంటి నేత, అటువంటి నీతి ప్రదాత గణపతి. అయితే ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని చెప్పేది ఎవరు? ఈ మాట చెప్పండి. ఇక్కడ ఎవరు చెప్తారు? నేను చెప్తాను కాదు, శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్తుంది మనిషి ఇలా ఉంటే బాగుపడతాడు, ఇలా ఉంటే పతనమైపోతాడని. ఆ శాస్త్రం పేరే ధర్మం. ఆ ధర్మం మనకిచ్చేది వేదం. అందుకే వేదములే ఈ శిక్షణను మనకిస్తున్నాయి, ధర్మ మార్గాన్ని బోధిస్తున్నాయి. అదే వినయం. అలాంటి వేదములు ఏ భగవంతుడి నుంచి వచ్చాయో ఆ భగవంతుడి పేరు వినాయకుడు. అంటే వేద ధర్మములను ఇచ్చినవాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన మరొక